వాళ్ళ పాలు తాగుతాను నేనే తాగుతానే పోతున్నాను తెచ్చుకొని పెట్టుకున్నా కార్లో నిదానంగా తాగవచ్చు అని చెప్పి ఒక 2 days నుంచి అసలు ఏందో మొత్తం ఎట్టెట్టుంది అన్హెల్తీగా అనిపిస్తుంది బాడీ మొత్తం తిండి వలన అర్థమవుతలేదు దీని వలన ఏం అర్థమవుతలేదు మొత్తం అన్హెల్తీ అనిపిస్తుంది ఖర్చుగా అయిపోయింది బాడీ మొత్తం మా అమ్మ కోటి కోసం దినారు ఇచ్చింది ఇది ఎంతనో రేటు చెక్ చేద్దాం మనం తక్కువ నేనే 6 తీసేసుకున్నాం మొత్తం మా మేడం చూడండి మాకు ఏమి ఇచ్చిందో ఇవైతే తెచ్చి ఇచ్చింది ఇవి వచ్చేసి ఖర్జూరాలతో చేసినారనమాట వీళ్ళు లడ్లు ఖర్జూరంతో లడ్లు వచ్చేసి ఖర్జూరంతో చేసినట్టుంది బాగా మెత్తంగా పిండి ముక్కలు అవన్నీ తీసేసి లోపల ఇప్పుడే పిల్లవాళ్ళని దించేసిన ఇక్కడ పని మంచి వచ్చేసి వాళ్ళకి ఏమైనా కొనుక్కోవడానికి వెళ్తుంది టైం లేదనమాట మళ్ళీ పెద్ద స్కూల్కి వెళ్ళి నేను ఫాస్ట్గా అని చెప్పిన అంటే సరేలే అని చెప్పింది ఏం చేద్దాం పిల్లలు పాపం వాళ్ళు కొనుక్కోవాలనుకున్నా 7 స్థాయి సార్ ఆమె ఫేర్ అదే జమయ్య 124 అవుతుందా ఇంటికి వెళ్ళేసరికి 130 అవుతుంది ఈజీగా 130 పెద్ద పిల్లల దగ్గర వెళ్ళడానికి ఒక 20 minutes అనుకో ఎస్టిమేషన్ వచ్చేసి 150 ఒక పక్కన పిల్లలు ఏమో డ్రాప్ చేసినా ఒక పక్క చూస్తే ట్రాఫిక్ బ్రిడ్జ్ పైన అబ్బో టైం మామూలుగా లేదు ఈరోజు ఏం జరుగుతుందో డౌటే టైంకి వెళ్తానే వెళ్ళలేను అనిపిస్తుంది ఓడి అమ్మ ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి అక్కడ పైన బ్రిడ్జ్ పైకి వరకు ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఉంది మా అమ్మ వస్తే నాతో పడి మాకు వేడి లంచ్ నైట్ ఫుడ్ తీసుకుని వెళ్తున్నాం కొనకొచ్చుకొని ఇద్దరం తెచ్చుకొని నేనే తింటున్నాం ఇద్దరం బయటనే కూర్చొని తింటున్నాం ఇంట్లో కూడా తినలే బయటలో వెళ్తే బాగుండదు అని చెప్పి మళ్ళీ నేనే కూర్చొని తింటున్నాం మా అమ్మండి ముసలాం కెమెరాలు చూసి ఏమేమి అంటే ఏం కాదు పోయాం అమ్మ కూడా పోయి పెట్టి తిని ఏం బాగానే అంట మా అమ్మలు మేడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ హుస్సేన్ వ్లాగ్స్ అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం పొద్దున్న నుంచి కార్ స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట చూడండి టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 6:38 చూడండి మొత్తం కార్ మొత్తం ఫాగ్ ఎట్లా వచ్చేసిందో డోర్లన్నీ క్లోజ్ అయిపోయినాయి స్మోక్తో చలి భయంకరంగా ఉంది ఇప్పుడు రియల్ అసలైన చలి అంటే ఇప్పుడు అనమాట ఈ రంజాన్ మొత్తం మంచు వాన పడుతూ ఉంటుంది అట్లా ఉంటుంది చలి ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది చూడండి ఉంటాయి కదా పైనుంచి రేగుల పైనుంచి అవి మంచువి వాన చినుకులు లెక్క పడుతున్నాయి ఇక్కడ పైన టపా 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 అని అంత భయంకరంగా ఉంది చలి వాన పడే మీద ఉంది చూడండి ఆ రోడ్లు అంతా మా ఫ్రెండ్ గడ ఇంకా పడుకొని నేను అనమాట లేరా టైం ఏందని చెప్పి లేపేసిన మా ఫ్రెండ్ అయినా ఇప్పుడే మాటలోనే పని మంచిగా బ్యాగులు తెచ్చి ఇచ్చింది ఒక పక్కన హీటర్ వేసుకొని కూర్చోను అనమాట ఇంకా పిల్లవాళ్ళు రాగానే డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి వచ్చేద్దాం ఓకే ఇంకే అనమాట ఇంకా డైలీ పొద్దున్నే మంచిగా పోయింది అసలు నాకు నైట్ టైమ్స్ అయితే నిద్ర వస్తలేదు ఎందుకో వెలుగు వచ్చేస్తుంది గంటకు ఒకసారి ఆ కలవరాల వల్ల ఏదేదో డ్రీమ్స్ వస్తున్నాయి ఏం చేద్దాం ఏం అర్థం కావట్లేదు సరిత నిద్ర ఉండడం లేదు వినడమా మైండ్ అసలు పని లేదు చలో స్కూల్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం ఇక్కడ ఒక ట్రిక్ ఏందిరా అంటే పని మనిషి ఇప్పుడు బ్యాగులు తెచ్చింది ఈ బ్లూ కలర్ బ్యాగ్ ఈ బ్యాగ్ తెచ్చిందంటే నేను చిన్న పిల్లవాళ్ళని డ్రాప్ చేయాలని ఇప్పుడు అర్థం అదే వేరే బ్యాగులు వచ్చింటే కనుక పెద్ద పిల్లవాళ్ళని డ్రాప్ చేయాలని అర్థం ఇప్పుడు ఏంటంటే ఈ చిన్న పిల్లవాళ్ళని నేను డ్రాప్ చేస్తే పెద్ద పిల్లవాళ్ళని మా మేడం తీసుకుని వెళ్తుంది ఇది ప్రాసెస్ మా ఫ్రెండ్ కూడా వాళ్ళు వెళ్తున్నారు చూడండి మా ఫ్రెండ్ కూడా మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు మా అమ్మ బాగా చెప్తుంది వాడు వెళ్తున్నాడు కానీ ఇంకా మా పని మనిషి రాలేదు టైం చూసుకుంటే 7 మా మేడమే లేట్గా వెళ్ళేటట్టుంది నా తెచ్చింది నేనైతే కొన్ని చిన్నపిల్లవాళ్ళు ఇంకా చిన్నపిల్లలు వచ్చేస్తున్నారు ఇప్పుడు చిన్నపిల్లగాళ్ళని డ్రాప్ చేసి నా స్కూల్ దగ్గర ఇంటికి వెళ్ళిపోవడమే వచ్చేసి ఇంటి దగ్గర టైం చూసుకుంటే 7:22 మా కోవిడ్ ముసలం ఇప్పుడే ఫోన్ చేసింది అనమాట కెమెరా కార్ రివర్స్ చేసుకునేటప్పుడు కెమెరాలో చూసి హుసేన్ బయటనే ఉండు పని మనిషితో డబ్బులు పంపిస్తా పని మనిషి లోపలికి రాగానే పోయి నాకు కొంచెం కుబుసు అవి సమోసాలు చిన్నవి మీరు అట్లా ఏమైనా టిఫిన్ తెచ్చుకోకుండా అని చెప్పింది వెళ్తున్నా ఆమెకంటే చేంజ్ కావాలంటే ఏదో 10 వెయిటింగ్ పని మంచి డబ్బులు తీసుకొని వస్తే వెళ్ళిపోవడమే అంతే రిజల్ట్ ఆడైతే సిమ్ వైపు చెప్పేసిన ఇరానికి కుబుసు మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నా చేసిన ఆర్డరు మా కోవిడ్ ముస్లామా నాకు తీసుకున్నా అని చెప్పి కదా అవి తీసేసుకున్నా మొత్తం అన్నీ మా ఫ్రెండ్ వాడు వచ్చేసి మిల్క్ తీసుకొని అన్నాడు అనమాట దానికోసం పాలకి తీసుకున్నా నాకేం టిఫిన్ వద్దు పాల బాటిల్ తీసుకున్నా అంటే పాల బాటిల్ తీసుకున్నా అంతే నేనైతే ఆలు పరోటా కొనుక్కున్నా వెళ్ళిపోవడం ఇంటికి మొన్న మా కోవిడ్ ముస్లామా డబ్బులు ఇవ్వమని ఇచ్చింది కదా అతనికి ఇజ్బాల్ అతనికి ఇలాగా ఈడప్పుడు నేను అనమాట అతనికి ఇచ్చేసిన ఇంకా అలా ఆలు పరోటా అయితే తింటున్నా తెచ్చుకొని తెచ్చేట లోపలికి ఇచ్చేసిన మొన్న ఆలు పరోటా అబ్బాబా పిచ్చగలుతుంది ఆలు పరోటా తినేసి ఇంకా పాలు పంచుకొని తాగేస్తే సరిపోతుంది ఇది వాళ్ళ మనం మార్నింగ్ టిఫిన్ ఎంజాయ్ పండుగ ఇంకా అలా తిన్నానో లేదో మా కోవిడ్ ముసలామ ఫోటో పెట్టిందనమాట అదేదో ఫ్లవర్ అంట అది తీసుకొని రాబడుతుంది పొడి
అదేదో పౌడర్. ఒకవేళ పాలు తాగుతాను నేనే, తాగుతానే పోతున్నాను, తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నా కార్లో, నిదానంగా తాగుతాపోవచ్చులే అని చెప్పి. చలో జమ్మే దగ్గరికి వెళ్ళిపోదాం. యాక్చువల్గా అయితే ఒక 2 days నుంచి అసలు ఏందో మొత్తం ఎట్టుంది, అన్హెల్తీగా అనిపిస్తుంది బాడీ మొత్తం. తిండి వలన అర్థమవుతలేదు, దేని వలన ఏం అర్థమవుతలేదు, మొత్తం అన్హెల్తీ అనిపిస్తుంది. సచ్చుగా అయిపోయింది బాడీ మొత్తం. అయినా ఈడ ఈ తిండిలకి మొత్తం సచ్చుగా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు పాలు అయినా అవి కూడా వామిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది చూడండి. వచ్చినా వీళ్ళు అండర్ పని చేసేవాళ్ళు, వీళ్ళని అడుగుదాం. వచ్చేసినా ఈ సెక్షన్లో ఉండేది ఇదే మాకు ముస్లాం బట్టి. ఇది ఎంతనో, ఇది మా ముప్పై ముస్లాం దినారు ఇచ్చింది. ఇది ఎంతనో రేటు కొంచెం చెక్ చేద్దాం మనం, ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓహ్ తక్కువనే ఉండు, అడుగుతాం మా కోటి ముస్లాంకి ఎన్ని కావాలనో. మొత్తం 6 అయిపోయింది, 6 తీసేసుకున్నాం మొత్తం. తక్కువ డబ్బులు అంటే 6 తీసుకొని చెప్పింది. తీసేసుకున్నాం, పోయి బిల్ వేయించేసి. తక్కువనే ఉంది ఇది, ఎందుకు రేటు కొత్తనే మనం కూడా డ్యూటీ, ఇదే జమ్మే డ్యూటీ. ఇది బిల్ ఎట్టచ్చాడబ్బా, అయిపోయింది, తీసేసుకున్నా. 130 ఫీల్స్ వచ్చాయి నీకు రిటర్న్ చిల్లర అంతే. చలో ఇంటి దగ్గరికి వెళ్తాం, ఇచ్చేసి ఇంట్లో పని మంచిగా వెళ్తే అయిపోతుంది. ఇప్పుడైతే ఇంకా స్కూల్ టైం అయింది, స్కూల్కి వెళ్తున్నా. అంతలోనే మా మేడం చూడండి మాకు ఏమిచ్చిందో. ఇవైతే తెచ్చిచ్చింది. ఇవి వచ్చేసి ఖర్జూరాలతో చేసినారనమాట వీళ్ళు, లడ్లు ఖర్జూరంతో. లడ్లు వచ్చేసి ఖర్జూరంతో చేసినట్టుంది, బాగా మెత్తంగా పిండి ముక్కలు అవన్నీ తీసేసి లోపల. మా పని మంచిగా వచ్చినట్టుంది. వెళ్తున్నా స్కూల్కి. అయిపోయింది, వచ్చేసి బండి స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా. టైమ్స్ ఉంటే 12:47. పని మనిషి ఇంకా రాలే. పని మనిషి రాగానే వెళ్ళిపోవడమే. ఇది వచ్చేసి ఈ బండి ఇంకొక రకమైన డైట్ ఫుడ్ అనమాట, మా ఇంటి దగ్గరికి వస్తుంది ఇప్పుడు. అంటే ఇంకొక బాబాకి ఆర్మీ అయిపోయి ఇదే వస్తుంది. వచ్చేసింది మా పని మంచిగా, స్కూల్ దగ్గరికి వెళ్దాం. ఓకే వచ్చేసిన, బండి పార్కింగ్ అయితే పెట్టేసిన. ఇప్పుడే పిల్లవాళ్ళని దించేసిన ఇక్కడ. పని మంచి వచ్చేసి వాళ్ళకి ఏమైనా కొనుక్కోడానికి వెళ్తుంది. టైం లేదనమాట, మళ్ళీ పెద్ద స్కూల్కి వెళ్ళాలి, నేను ఫాస్ట్గా రా అని చెప్పిన. అంటే సరేలే అని చెప్పింది. పోతున్నారు, మళ్ళీ పెద్ద స్కూల్కి వెళ్ళాలి ఫాస్ట్గా. టైం పెట్రోల్ చూసుకుంటే 2 పాయింట్లు ఉంది. ఇది 1 పాయింట్ ఎప్పుడు పడుతుందని భయంగా ఉంది నాకైతే. పెట్రోల్ పట్టిలే నిన్న, అందుకు అసలు డ్యూటీనే పడలే ఎక్కడికి కానీ. ఎట్టపడి వెళ్ళాలి పెట్రోల్, టైమే లేదు. ఏం అర్థం కాలే. ఫాస్ట్గా దీన్ని దించేసి పెద్ద పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏం చేద్దాం, పిల్లలు పాపం వాళ్ళు కొనుక్కోవాలనుకున్నా. తాయి సారా మేము పేరు అదే జమయ్య. ఇక్కడే ఆపున్నా, రోడ్డు మీదకి ఆపున్నా బండి. ఫాస్ట్గా వచ్చేసరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. వాళ్ళు రాగానే డైరెక్ట్ పెద్ద స్కూల్ దగ్గరికి వెళ్ళిపోదాం దించేసి. ఓకే ఎంత అవుతుందో పెద్ద స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి టైం. బట్ సపోజ్ ఈ నుంచి 1:24 అవుతుందా, ఇంటికి వెళ్ళేసరికి 1:30 అవుతుంది ఈజీగా. 1:30. పెద్ద పిల్లల దగ్గర వెళ్ళడానికి ఒక 20 minutes అనుకో. ఎస్టిమేషన్ వచ్చేసి 150. అదే 150 కన్నా ఎక్కువనే అవుతుంది. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఉంటుంది దావంతా. ఆ మంగాఫ్ సర్కిల్ దగ్గర అయితే ఇంకా చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఏం చేయలేం. చలో ఓకే. ఒక పక్కన పిల్లలు ఏమో డ్రాప్ చేసినా, ఒక పక్క చూస్తే ట్రాఫిక్ బ్రిడ్జ్ పైన. అబ్బో టైం మామూలుగా లేదు ఈరోజు, ఏం జరుగుతుందో డౌటే. టైంకి వెళ్తానే వెళ్ళలేను అనిపిస్తుంది. టైం చూసుకుంటే 1:36 వెళ్ళాలి ఫాస్ట్గా. టైం చూసుకుంటే 1:50 వచ్చేసినాయి. ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసినాయి, అంటే లేటుగా రాగాలే, టైంకి వచ్చేసినాయి. పిల్లలు తీసేసుకోవాలి ఇంకా. ఓకే ఇలాగా ఇంటికాడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఈ 2 ఏళ్ళు ఉంటుంది, నలిగినాయి అనమాట డోర్లో పడి. మా పని మంచి పిల్లోడు తీద్దంటే సడన్గా డోర్ ఆపినాయి, సడన్గా వేసింది, నలిగిపోయి. ఇప్పుడే పిల్లకాయలు తీసుకొని వెళ్ళిపోతున్నా, బ్యాలెన్స్ పెట్టేసుకొని. ఈడ చూడండి కోవిడ్ వాళ్ళందరూ గవ్వ చెందిన ఎంత బాగుంది, ఎంత సెటప్ బయట. ఇదేదో ఉన్నట్టుంది, ఇదేదో ఫంక్షన్ ఏదో అట్టున్నట్టుంది. అది చూడండి, బొగ్గులు చూడండి ఎట్ట తగ్గుతున్నాడు అతను, దాంతో వేస్తున్నాడు బొగ్గులు బకెట్ లోపలికి. మామూలుగా లేదు, మా పిల్లకాయలు ఇద్దరు పడుకొని ఇద్దరు ఆలో పెడుతున్నారు. ఫ్యాన్ ఇటు ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ చూడండి.
ఓడి అమ్మ ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి, అక్కడ పైన బ్రిడ్జి పైకి వరకు ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా అలా ఇంటికి వచ్చేసరికి టైం చూడండి ఎంత అయిందో, చాలా టైం అయిపోయింది అనమాట. యాక్సిడెంట్ అయినది ఎగ్జాక్ట్గా 3, ఖచ్చితంగా 3 అయిన టైం. ఆడ దావలో యాక్సిడెంట్ అయినది వేరే వాళ్ళది. సో నాకు లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి మనకు ఫుడ్ కూడా వచ్చింది. ఇది చూడండి, చికెన్ అండ్ ఇది పికిల్ వేసుకొని తింటున్నాను దీని లోపల. అదేదో మటన్ ఏదో ఇచ్చింటే ఇంకా తినలేక ఇది తింటున్నాను. ఇది ఇవాళ మనం మధ్యాహ్నం ఫుడ్. చాలే, చాలా మంట ఉంటుంది ఇది. ఇప్పుడు మా రూమ్ కూడా వస్తా ఉంటారు రేపు. ఇప్పుడు వస్తా ఉండండి అబ్బా, తలనొప్పి కూడా వస్తే మా ఇద్దరికి ఒక 6 भाई सैयद आए तो ఇంకా అలా మధ్యాహ్నం తిన్నప్పటి నుంచి అసలు డ్యూటీనే పల్లె. డైరెక్ట్ ఇప్పుడు పడ్డది అనమాట. టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. ఇప్పుడు పడ్డది డ్యూటీ. అవి వచ్చేసి బ్లాంకెట్లు అనమాట. ఇద్దరు మేడంకి ఒక బ్లాంకెట్లు ఉన్నాయి, అంటే డ్రెస్సులు అనేవి అవి కూడా ఉన్నాయి. ఇద్దరు మేడంకి ఇద్దరు ఫతురా తీసుకుని అంటున్నారు. అంటే ఎవరి దొరికి సపరేట్ తీసుకుని అంటున్నారు. సరేలే అని చెప్పిన. పోయేసి ఆ పైన ఉండేది వచ్చేసి ఇంకొక మేడంకి, కింద ఉండేది వచ్చేసి ఇంకొక మేడంకి అలా ఇచ్చేసి ఫతురా తీసుకొని రావాలంతే. ఫతురా అంటే బిల్ అనమాట. సో అవి ఇచ్చేసుకొని రావాలంతే. చలో అడిగి ఇచ్చేసేద్దాం. ఓకే చెప్పినా. ఇవి వచ్చేసి ఒక మేడంవి, ఇది వచ్చేసి ఒక మేడంవి. ఏ నయో హోగా ఇది రిటర్న్ తీసుకుపోతున్నా. ఇది చేయరంట, దీనికి మిషన్ లేదంట, ఇది లెదర్ దాంట్. एक जैकेट अलग अलग बनाऊं तो हाँ सेपरेट सब. बुढ़ी क्या बोला? రెండు బిల్లు అయిపోతాను ఇద్దరు మేడం ఉంటాయి కదా, అందుకు అయిపోయింది. అది ఇంకా రిటర్న్ తీసేసుకున్నా. ఇది ఈ జాకెట్ చిన్నపిల్ల జాకెట్. ఇంక 2 బిల్లు అనమాట, సపరేట్ మా మేడం వాళ్ళవి. ఎవటోళ్ళకి ఇచ్చేస్తాయి, ఇది పని అయిపోతుంది. వెళ్ళిపోతున్నా ఇంటికి అంతే. నావి జాకెట్లు ఉన్నాయి, ఆడిచ్చేసాను అనమాట నేను డబ్బులకి. వీళ్ళు ఫ్రీగా తుత్తాలేని ఉన్నది. ఇవన్నీ నేను డైలీ నేనే తీసుకుతాను. ఇది ఫ్రీగా తుత్తలే తీసుకొని అన్నాడు. మనైతే అడిచిన దినార్ అయింది అన్న డబ్బులు. బాగా తెచ్చుకోవాలి పోయి ఇప్పుడు పోయి నా బట్టలు తెచ్చుకుంటా ల్యాండర్కి ఇచ్చండి. ఓకే కార్ ఇంటికాడ పెట్టేసి వెళ్ళిపోతా. చాలామంది కార్లో వెళ్ళొచ్చు కదా షాప్కి ఎందుకని అంటున్నారు అనమాట. దగ్గరే అనమాట, ఎందుకు లేనేసి నేను నచ్చుకుంటానే వెళ్తా. మన కాళ్ళు కూడా కొంచెం పని అవుతాయని. ఓకే ఇప్పుడు ఈ చూడండి రిటర్న్ ఎట్టిస్తాను. ఇంటి డోర్ ఎట్లా తీసేసి మా అమ్మ వస్తుంది తీసుకొని. అయ్యోటి నేను లాంటివి ఇచ్చాను, నాకు తెచ్చుకోవాలి పోయి. ఇదో ఈ బిల్లు వచ్చేసి ముసలాంకి ఒకటి బాబా అబ్దుల్ అని మా ఫోటో ఉంది. ఇది ఉతకరంట, ఇది లెదర్దని. కొన్ని ఇచ్చినా కొన్ని తీసుకుని అయ్యలే. ఓకేనా రాలేగా. నేను నా మజబా నాయకున పోయి ల్యాండర్కి ఇచ్చాను, తెచ్చుకుంటా పోయి బట్టలు. పోతున్నా ఇప్పుడు నా బట్టలు తెచ్చుకునేకి. నా బట్టలు ఆడిచ్చినా కదా, పోయి తెచ్చేసుకుంటే ఒక పని అయిపోతుంది. బిల్ పేపర్ మర్చిపోయినా. ఆ పేపర్ నేను ఫోటో కూడా తీసుకోలే. అది ఒక పేపర్ ఉండదు, ఆ పేపర్ తీసుకొని వెళ్తేనే ఇస్తారు. కాకనే ఇస్తారు నా పేరు అని చెప్తే తెస్తున్నా. వాడుంది పేపరు ఇదే. మొత్తం నావి 3-4 జాకెట్లు, ఒక టీషర్ట్ అనమాట. చూడండి ఎన్ని మొత్తం 5, 4 జాకెట్లు, ఒక టీషర్టు. దినార్ 200 ఫీల్స్ నాది. తెచ్చుకుంటా పోయి డబ్బులు ఇచ్చి. కొవ్వు కదా అంటే జాకెట్లు మా అమ్మ కూడా ఉతకలేదనమాట. ఒకవేళ నావి నేను బట్టలు ఎప్పుడైనా ఉతకలేను అని చెప్పు నేను మా అమ్మకి. మా అమ్మ ఉతికి ఇస్తుంది. కానీ నేనేందిరా అంటే బట్టలు అవి జాకెట్లు ఇలాంటివన్నీ మా అమ్మ ఉతకలేదు కదా. మళ్ళీ మా అమ్మకి ఎందుకు ఇంట్లో పని చేసేలాగా మా అమ్మ అలసిపోతూ ఉంటుంది. ఎందుకు లేనేసి నేనే ఉతుకుంటున్నా. అవి ఎత్తుపోయి అలిస్తాను అనమాట. అలిస్తే వాళ్ళే ఉతికిస్తారు అని చెప్పి. డబ్బులు లేకపోతే ఒక దినారు ఆడబోలేదు అని చెప్పి. ఈరోజు పొద్దున మా కోవిడ్ ముస్లాం వల్ల ఒక దినారు లాభంలే. ఆ దినారు ఆడపోయింది అనుకుంటా అంతే. ఇలాంటివి మామూలే. చలో అడిగేలే చూద్దాం. ఓకే కృష్ణ లోపలికి. ఇది వేరే షాప్, అడిగాది ఇది వేరేది. అంటే తీసేసుకున్నా, వెళ్ళిపోతున్నా ఇంటి దగ్గరికి. బరువు ఉన్నాయి మొత్తం 5 అయిందన్న. మొత్తం 3 ఒక జాకెట్, 3 హుడీలు, ఒక టీషర్టు చూపిస్తాడు రూమ్కి వెళ్ళి. ఇప్పుడు చూడండి మా అమ్మ వస్తే నాతో పడి మా కోవిడ్ నుంచి
ఫుడ్ నైట్ ఫుడ్ తెచ్చుకోనికి వెళ్తున్నాం, కొనుకొచ్చుకోనికి ఇద్దరం కలిసి పోతున్నాం టిఫిన్ తెచ్చుకుందామని. మా మేడం డబ్బులు ఇచ్చిందంట, టిఫిన్ ఇద్దరు పోయి తెచ్చుకోపోయి తినుకోరు ఏదన్నా అని చెప్పి వాళ్ళిద్దరు పిలిపి వాళ్ళు తింటున్నారు, మీరు ఏదైనా తెచ్చుకోపోయి అని చెప్పి ఇచ్చిందంట. ఎంత ఇచ్చిందబ్బా, దినారన్నర ఇచ్చింది, దినారన్నర. మా ఏం కావాలి మా నేను రైస్ తీసుకున్నాం బట్ మా బాగుంటుంది ఇక్కడ చికెన్ రైస్ అని అంటున్నా, అన్నం బాగుంటుంది, బిర్యానీది అది తీసుకుంటా ఒకటి. మా తమ్ముకి వచ్చినాయా చెప్పేసినా ఇప్పుడే చికెన్ బిర్యానీ చెప్పేసినాం, మా అమ్మని లివర్ తీసుకున్నాం ఒకటి అంటుంది. సరేలే అని చెప్పి మొత్తం అన్ని లివర్ కూడా చెప్పేసిన, మళ్ళీ అది కావాలి ఎల్లో పోయి మొత్తం రెండు దినార్ల 250 పిల్స్ తీసుకుంటాడేమో చేంజ్. చికెన్ రైస్ తెచ్చుకొని నేనే తింటున్నాం, ఇద్దరం బయటనే కూర్చొని తింటున్నాం, ఇంట్లో కూడా తినలే, బయటలో వెళ్తే బాగుండదు అని చెప్పి మళ్ళీ తినే కూర్చొని తింటున్నాం. మా అమ్మ వాళ్ళ మేడంలే, మా అమ్మని ముసలాం కెమెరాలు చూసి ఏమేమి ఉంటుందేమో అంటే ఏం కాదు పోయాము, అమ్మ కొడుకు పోయి పెడితే నీకు ఏం బాగానే అంట మా అమ్మ వాళ్ళ మేడం. నాకొద్దు మా గడ్డి నేను తినను, నువ్వు తిను. బాగుంది ఎడుంది ఎంజాయ్ పడవ తినేసి వెళ్దాం. ఇది చూడండి లివర్ అనమాట, ఇది లివర్ కూడా తీసుకున్నాం, హాఫ్ కాదు సరే ఇంకా ఫుల్లే అది. రెండు బాగున్నాయి, లివర్ బాగుంది, చికెన్ బాగుంది. ఇది వచ్చేసి చికెన్. మా అమ్మ కొంచెం పెట్టుకుంది, మళ్ళీ పెట్టుకుంటా అంటుంది, సరేలే అని చెప్పిన. ఇది మళ్ళీ గుడ్డు, మా అమ్మ గుడ్డు కూడా తాలింపు చేసి వచ్చింది. అన్నీ మిక్సీ కొడదామా ఒకసారి. చికెన్ ముక్క పెట్టుకున్నా, లివర్ ముక్క 3 వేసాయి. మియా జైన్ కలుద్దాం. ఇంకా అలా అయిపోయింది, తినేసినాం. ఇంకా ఇక్కడితోనే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో అనిపించింది తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు వీడియోతో కలుద్దాం. అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి. ఓకే.